సభ్యుల్ని చేర్చుకునేటప్పుడు వాళ్ళ సభ్యత సంస్కారాల గురించి కూడా ఆలోచించాలి. తేరగా డబ్బులు వస్తున్నాయి కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఈ క్లబ్బుల్లో చేర్పిస్తే మీ పరువు మర్యాదలు మంట కలుస్తాయి. ఆవిడెవరో నీకు తెలుసా? పెళ్లి కాకుండానే తల్లి అయిన మహాపతివ్రత. తాళి కట్టించుకోకుండానే శ్రీమాన్ రమేష్ గారిని తన భర్తగా ఉంచుకున్న పావన చరిత. వాళ్ళ విచ్చలవిడి వ్యవహారాలకి ఈ క్లబ్ వేదికగా మారింది. మిగతా మెంబర్లు కూడా ఇలాంటి వాళ్ళేనా? ఇలాంటి చోటికి మాలాంటి కల్చర్డ్ పీపుల్ ఎలా రాగలుగుతారనుకుంటున్నావు? అవును, కల్చరే. కళ్ళుండి కబోదుల్లా చూడలేకపోవడం కల్చర్. ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోకపోవడం కల్చరు. జరిగింది తెలుసుకోకుండా అనవసరంగా అభాండాలు వేయడం గొప్ప కల్చరు. గాఢంగా ప్రేమించిన మనిషినే అనుమానించడం, అవమానించడం కల్చరు. నోటికొచ్చినట్టు కారు కూతలు కూయడం కల్చరు. ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక వ్యక్తిని అసభ్య పదజాలంతో కించపరచడం, ఆమె స్నేహితుల్ని అతి నీచమైన పదజాలంతో దూషించడం కల్చరు. ఇంటికొచ్చిన వాళ్ల మీద మండిపడ్డం, వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా నానా మాటలు అని బయటికి పంపించడం కల్చరు. గురివెంద గింజ తన నలుపుని గుర్తెరగదన్నట్టు ఈయన గారు చేస్తున్న పనులేవి ఈయనకి కనిపించడం లేదు. పైగా తను ఓ గొప్ప కల్చర్డ్ వ్యక్తిగా అభివర్ణించుకుంటున్నారు. సొంత డబ్బా కొట్టుకోవడం కూడా గొప్ప కల్చరే. ఇంత గొప్ప కల్చర్ ఉన్న వ్యక్తికి ఆఫ్టర్ ఆల్ ఈ క్లబ్ లో మెంబర్షిప్ ఇస్తారా? అలా చేస్తే ఆయన సంస్కారాన్ని, ఆయన వ్యవహార శైలిని అవమానపరచడమే అవుతుంది కదా. ఇలాంటి వాళ్ళ కోసం కళ్ళు కాంపౌండ్లు, కుళ్ళు ప్రదేశాలు మరెన్నో ఉన్నాయి. అక్కడికెళ్ళి మెంబర్షిప్ల కోసం ప్రయత్నిస్తారేమో. వదిలేసాయి. ఈయనకి తగ్గ వ్యక్తులున్న చోటు ఈయనే వెతుక్కుంటారు. ఇలాంటి చోట్లు ఈయనకి గిట్టవు. బర్డ్స్ ఆఫ్ ఎ కైండ్ ఫ్లాక్ టుగెదర్. ఆయన దారిని ఆయన వెళ్ళనివ్వు. ఫర్గెట్ అబౌట్ హిమ్. తన కోడి కుంపటి లేందే తెల్లవారదని వెనకటికో ముసలమ్మ అనుకుందట. అలా ఉంది ఈయన వ్యవహారం. ఈయనొక్కడు ఇక్కడ చేరనంత మాత్రాన ఈ క్లబ్కొచ్చే నష్టమేమీ ఉండదు. ఇది ఆయన తెలుసుకోవడం చాలా అవసరం. పైగా ఈయన చేరకపోవడమే మనలాంటి తక్కువ కల్చర్ ఉన్న వ్యక్తులకి మంచిది. ఈ గొప్ప కల్చర్ ఉన్న వ్యక్తిని నేను ఇందాక చెప్పిన చోట్లకే వెళ్ళనివ్వు. వస్తాను. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఏంటలా ఉన్నా? ఏం లేదు. ఏవీ లేకపోతే నువ్వెందుకు ఇలా ఉంటావు? చెప్పు, కాలేజీలో ఏమన్నా జరిగిందా? ఏం లేదు. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ చలాకీగా తిరిగే నువ్వు అలా నీరసంగా కూర్చోవడం
తల రుద్దుకోవడం ఊరికినే ఏం జరగదు. చెప్పు, ఏమన్నా అన్నారా? సుధీర్ నీతో సరిగ్గా మాట్లాడలేదా? మాట్లాడడానికి తను అసలు కాలేజీలో ఉంటే కదా. లేడా? అంటే ఇవాళ కాలేజ్కి రాలేదా? ఇవాళే కాదు, ఇంకెప్పుడు కాలేజీకి రాడట. ఆ రోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ నాతో మాట్లాడనే లేదు. నేనెన్నిసార్లు ఫోన్ ట్రై చేస్తున్నా తీయడం లేదు. పోనీ కాలేజీలో కలిసి మాట్లాడదాం అనుకున్నాను, ఇవాల్టి వరకు రాలేదు. సెలవు పెట్టాడేమో అనుకున్నాను. మా ఫ్రెండ్స్ చెప్పారు తనకి కాలేజీకి రాడని, మానేసినట్టే అని. ఇలా కాలేజ్ మానేస్తున్నట్టు ముందుగా నాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అసలు నా మొహం చూడాలంటే అసహ్యం వేస్తోందో ఏమో. నేను ఒక్క రోజు కనపడకపోయినా, తనతో మాట్లాడకపోయినా పిచ్చెక్కినట్టు అయిపోయే సుధీర్ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేనెంతగా ప్రయత్నించినా ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి నా గొంతు వినగానే డిస్కనెక్ట్ చేస్తున్నారు. మమ్మీ, నాకెంత బాధగా ఉందో తెలుసా, మాటల్లో చెప్పలేను. నేను అర్థం చేసుకోగలనమ్మా, అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఇలా చిన్నపిల్లలా ఏడుస్తూ కూర్చుంటే ఎలాగో? జీవితం అన్నాక ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉంటూ ఉండాలి. ఏమో, నీకున్నంత ధైర్యం నాకు లేదు. అస్సలు ఆకలేయడం లేదు, నిద్ర కూడా పట్టడం లేదు. కాలేజీకి వెళ్ళానన్న మాటే గాని ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. సుధీరిక కాలేజీకి రాడన్న విషయం వినగానే గుండెగినంత పని అయింది. క్లాసెస్ లో కూడా కాన్సంట్రేషన్ కుదరడం లేదు. అసలు కాలేజీకే వెళ్ళాలనిపించడం లేదు. అలా అంటే ఎలాగమ్మా? మరేం చేయను. సుధీర్ అంటే నాకు అంత ఇష్టం. అతను నాకు దూరం అయిపోయాడన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతను నీకు దూరం కాడు, ఎన్నటికీ కాడు. నువ్వనుకున్నట్టే అతనితో నీ పెళ్లి జరుగుతుంది. అదెలా సాధ్యం? ఎలాగో నీకెందుకు? నీకు చిన్న దెబ్బ తగిలితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నువ్వింతగా ఫీల్ అవుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ పెళ్లి సుధీర్తో జరిగేలా నేను చూస్తాను. 600 నీ పెళ్లి జరుగుతుంది. ఇంక దీని గురించి ఆలోచించొద్దు. కొన్నాళ్ళు ఓపిక పట్టు. నేనెలాగైనా నువ్వనుకున్నది జరిగేలా చేస్తాను. జస్ట్ రిలాక్స్ అండ్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ ఫర్ ఎ వైల్. నిజం, నేను నిజమే చెప్తున్నాను. నిన్ను ఓదార్చడానికి ఇదంతా చెప్పడం లేదు. ఇట్స్ నాట్ ఏ సైకలాజికల్ ట్రిక్ దట్ ఐఎమ్ ప్లేయింగ్. వాళ్ళ నాన్నగారికి మనం అంటే అస్సలు ఇష్టం లేదు కదా మమ్మీ. ఆయన మనసు ఎలా మారుతుంది? అదంతా నీకెందుకు? ఆయన మనసు మారి ఆయనే కోరి మనింటికొచ్చి మరీ ఈ సంబంధం గురించి మాట్లాడి వెళ్లేలా చేస్తాను. జరిగిన దానికి ఆయన సుధీర్ నీకు క్షమాపణలు చెప్పేలా చూస్తాను. ఇక నువ్వేం ఆలోచించొద్దు. ఏమో మమ్మీ, అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అసలు ఆయనకి మన మీద అంత కోపం ఎందుకుందో నాకు అంతు పట్టడం లేదు. అవన్నీ మర్చిపో, నాకు వదిలేసి. సుధీర్కి వాళ్ళ నాన్నగారన్నా, ఆయన మాటన్నా చాలా గురి. ఇప్పుడు నాతో మాట్లాడకపోవడానికి వాళ్ళ నాన్న చేసిన కట్టడే కారణం అనుకుంటున్నాను. నాతో మాట్లాడకుండా క్షణమైనా ఉండలేని సుధీర్ ఇప్పుడు ఇలా చేస్తున్నాడంటే షాకింగ్ గా ఉంది. ఇప్పుడు నేను తన కంటికి కూడా కనిపించడం లేదు. ఈ సమయంలో వాళ్ళ నాన్న సుధీర్కి ఏవేవో నూరిపోసి మనసు మార్చేస్తారేమోనని భయంగా ఉంది. మనసంత తేలిగ్గా మారిపోగలిగితే ఈ ప్రపంచంలో సగం సమస్యలు ఉండేవి కావు. అంటే అతను నిన్నంత తేలిగ్గా మర్చిపోలేడమ్మా. ప్రేమ తీరే అంతా. ఏదో తండ్రి మాటలకి భయపడి నీతో మాట్లాడడం లేదు, నీకు దూరంగా ఉంటున్నాడు అంతే. ఒకవేళ బాలకృష్ణ గారు బలవంతంగా సుధీర్ని ఒప్పించి వేరే పెళ్లి చేయిస్తే? దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే
ఇలాంటి ఐడియాలే వస్తాయి నీకు. అలా ఏం జరగదు. అయినా అంతదాకా వస్తే మేమంతా లేవు. యు గో అండ్ రిలాక్స్. నీ పెళ్లి సుధీర్తోనే జరుగుతుంది, సరేనా? ఐ ప్రామిస్. ఓకే? వెళ్ళు, వెళ్ళి చదువుకో. మామూలుగా ఉండటానికి ప్రయత్నించు. నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నాకు మనశ్శాంతిగా ఉంటేనే నేనేదైనా ఆలోచించి సుధీర్తో నీ పెళ్లి జరిగేలా చేయగలను. కాబట్టి నీ పెళ్లి నీ చేతుల్లోనే ఉంది. వెళ్ళు, వెళ్ళి మామూలుగా ఉండటానికి ప్రయత్నించు. అప్పుడే నేను అనుకున్నది సాధించగలుగుతాను, సరేనా? డాడీ మీరా? అవును, నేను వచ్చింది కూడా చూడలేదు. కిటికీలోంచి బయటికి చూస్తూ దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ, ఏం లేదు. నాకు తెలుసులే, నీ బాధను పోగొట్టడానికి నేను ఇప్పుడు వచ్చాను. తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఫోటోలన్నీ తీరిగ్గా చూడు. ఏ అమ్మాయి నచ్చిందో నాకు చెప్పు. అన్ని మంచి సంబంధాలే. నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా నాకు అభ్యంతరం ఉండదు. వెంటనే మీ పెళ్లి జరిపించేస్తాను. అతి ఘనంగా మన తాహతకు తగ్గట్టు అంగరంగ వైభవంగా జరిపిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, నేను ఇక్కడే ఉంటే నీకు ఇబ్బందిగా ఉంటుందేమో. నేను బయలుదేరి వెళ్తున్నాను. ఫోటోలన్నీ ఒకసారి చూసి నీకెవరు నచ్చారో నాకు తర్వాత చెప్పు. తొందర ఏమీ లేదు. టేక్ యువర్ ఓన్ టైం. డాడీ. ఎస్. ఐఎమ్ సారీ. ఈ ఫోటోని మీరు తీసుకెళ్ళిపోండి. అదేంటి? అదంతే.
నేను సమతని మర్చిపోలేను. మీరెంతగా చెప్పినా నా మనసు మారదు. అనవసరంగా ఈ ఫోటోలని తీసుకొచ్చి నాకు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముండదు. ఐఎమ్ సారీ. ఒకవేళ సమతతో నా పెళ్లి జరగకపోతే గనక జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతాను గాని ఇంకొకళ్ళని చచ్చినా చేసుకోను. ఐఎమ్ సారీ డాడీ. మొట్టమొదటిసారిగా మీ మాటని కాదంటున్నాను, కానీ నా మనసును చంపుకోలేక ఇలా చేస్తున్నాను. నేను ప్రతిదీ మీలా డబ్బు పరంగా ఆలోచించలేను. మీరు సమతతో నా పెళ్లి చేయనన్నారు, ఓకే వదిలేసేయండి. కానీ ఇలా ఫోటోలు తీసుకొచ్చి నన్ను ఇంకెప్పుడూ ఇబ్బంది పెట్టద్దు. ఇప్పటికి నేను అనుభవిస్తున్న నరకం చాలు. నేను సమతను మర్చిపోలేను. మీరెంతగా చెప్పినా నా మనసు మారదు. ఒకవేళ సమతతో నా పెళ్లి జరగకపోతే గనక జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతాను గాని ఇంకొకళ్ళని చచ్చినా చేసుకోను. ప్రసాద్, ప్రసాద్ బాబు, ఏడి సుధీర్ రాలేదే? ఇంకా రెడీ కాలేదా? బయటికి వెళ్ళారు బాబు. బయటకా? అవును బాబు, మీకు చెప్పి వెళ్ళలేదా? లేదే. అదేంటి బాబు, సూట్ కేసులో బట్టలు సర్దుకుని వెళ్ళిపోయారు. అలాగా? అవును. ఉండండి ఒక్క నిమిషం. మీరు అడిగితే మీకు ఉత్తరం ఇవ్వమని కూడా చెప్పారు. వంటింట్లో ఉంది, తెస్తాను ఉండండి. ఇదిగోండి బాబు, ఇదే. డియర్ డాడీ, ఈ పని చేస్తున్నందుకు మీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది. కానీ మీ సంగతి నాకు బాగా తెలుసు. మీరు నిర్ణయం తీసుకుంటే ఎన్నటికీ మార్చుకోరు. అలాగని నేను నా మనసును చంపుకోలేకపోతున్నాను. నేను సమతను మర్చిపోలేను. నా ప్రేమ కోసమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. మీ పరువు ప్రతిష్టలకి మచ్చ రాకూడదని ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, బాగా ఆలోచించి చేసిన పని. మీ మీద అలిగి ఇల్లొదిలి వెళ్ళిపోతున్నానని దయచేసి అనుకోవద్దు. అలాంటిదేం లేదు. జరిగింది తలుచుకుంటూ ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను. నా మానాన్ని నేను బతకగలను. ఆ ధైర్యంతోనే వెళ్తున్నాను. నేనెక్కడున్నా మీ బిడ్డనే. మీరు కోరినట్టుగా వేరే సంబంధం నేను చేసుకోలేను. ఇక్కడుంటే బలవంతంగానైనా మీరు నా పెళ్లి జరిపిస్తారని నాకు తెలుసు. ఆ భయంతోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కొన్నాళ్ళు ఎక్కడన్నా ఒంటరిగా ఉండి నా కాళ్ల మీద నేను నిలబడి బతుకుతాను. మీ మనసు నొప్పిస్తున్నట్టయితే మన్నించండి. నా మనసుతో నేను రాజీ పడలేకే ఇలా చేస్తున్నాను. నేనెక్కడున్నా మీ సుధీర్ని. మీరు కోరినట్టే నేను సమతని కలవను, మాట్లాడను. జరిగిందంతా మర్చిపోవడానికి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తాను. ఇదంతా ముందు మీకు చెప్తే మీరు వినరని నాకు తెలుసు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని మరొకరు బతుకు నాశనం చేసే కన్నా ఇదే మంచిదనిపించింది. అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను అప్పుడప్పుడు మీకు ఉత్తరాలు రాస్తూనే ఉంటాను. నా గురించి దిగులు పడద్దు. నేను క్షేమంగానే ఉంటాను. ఒకవేళ నాకేమన్నా అవసరం వస్తే మిమ్మల్ని సాయం కోరతాను. మీరు కాదనరు కూడా. మీ మనసేంటో నాకు తెలుసు. నేను చేసిన తప్పైతే మన్నించండి. పాపం అయితే కడుపులో దాచుకోండి. ఎప్పటికీ మీ సుధీ.
ఏమైంది బాబు? ఏమి రాస్తుంది అందులో? సుధీర్ బాబు ఎక్కడికి వెళ్ళారు? చెప్పండి బాబు, ఎందుకు అలాగ అయిపోతున్నారు? నాకు కంగారుగా ఉంది. చెప్పండి బాబు, ఏమైంది? ఏమి రాశారు?